నవశాన్ బోసుకుమరి వీరమల్లు బిగ్ అప్డేట్, 2 బిగ్ అప్డేట్లు. ఒకటి, హరిహర వీరమల్లుకు సంబంధించినటువంటి టికెట్ రేట్లు పెంచుకోవచ్చినటువంటి విధంగా ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. మామూలుగా ఈ ప్రీమియర్ షోలు ఉంటాయి కదా, వాటికి 600 రూపాయల వరకు, ఆ తర్వాత మల్టీప్లెక్స్ లో 200, మామూలుగా ఒక 300, అన్ని రకాలుగా పెంచుకునేటువంటి అవకాశం, ఒక 10 రోజుల పాటు పెంచుకునేటువంటి అవకాశాన్ని అయితే మాత్రం ప్రభుత్వం కల్పించింది. బట్ హరిహర వీరమల్కే కాదు, అన్ని సినిమాలకి ఈ పర్మిషన్స్ ఇస్తున్నారు కాబట్టి, అలాగే హరిహర వీరమల్లుకు కూడా ఈ పర్మిషన్స్ ఇచ్చినటువంటి పరిస్థితులు అయితే కనపడుతున్నాయి. దీన్ని రాజకీయ కోణంలో చూసేటువంటి ప్రయత్నం కూడా ఎవరు చేయలేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని సినిమాలకు పెంచుతున్నారు, దీనికి కూడా పెంచుతున్నారు అనేటువంటి విధంగా తెలిసిపోతుంది. ఇకపోతే ప్రమోషన్స్ విషయంలో ఇంకొంత కొంచెం పెంచాలి, ప్రమోషన్స్ ఇంకా తీసుకురావాలి, ప్రమోషన్స్ ఇంకా చేయాలనేటువంటి విధంగా కొంత టీం ముందు కదులుతున్నట్లుగా అనిపిస్తుంది. దాంట్లో భాగంగా మేకింగ్ వీడియోని అయితే మాత్రం రిలీజ్ చేశారు. అంటే మొత్తం ఏం జరిగింది, పవన్ కళ్యాణ్ గారి విధానానికి సంబంధించి, డైరెక్టర్ల విధానానికి సంబంధించి ఒక మేకింగ్ వీడియోని అయితే కట్ చేసి అయితే మాత్రం మరి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉన్నాయి. ఇది కూడా విపరీతంగా జనంలోకి వెళ్తుంది. మొత్తానికైతే ప్రమోషన్స్ చాలలేదు. నిజంగా చెప్పాలంటే హరిహర వీరమల్లుకి ప్రమోషన్స్ చాలలేదు. పవన్ కళ్యాణ్ గారు ఇంతవరకు హరిహర వీరమల్లుకి సంబంధించినటువంటి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. కానీ టైం ఏమో చాలా తక్కువ ఉంది. ఇంక 2-3 రోజుల్లో సినిమా రిలీజ్ అవబోతోంది. కానీ ఇంతవరకు ప్రమోషన్స్, సరైనటువంటి ప్రమోషన్స్ అయితే చేయలేదు అనేటువంటి విధంగా అయితే మాత్రం, ఒక పాన్ ఇండియా సినిమాకి చేయాల్సినంత ప్రమోషన్ అయితే ఖచ్చితంగా చేయట్లేదు అనేటువంటి విధంగా అయితే మాత్రం విపరీతమైనటువంటి విమర్శలు వస్తున్నటువంటి నడుమ ఆ ప్రొడ్యూసర్ ని, అదే విధంగా ఈ ఏఎం రత్నం గారికి సంబంధించి వాళ్ళ కొడుకుని, అంటే డైరెక్టర్, అదే విధంగా ఆ హీరోయిన్ తీసుకెళ్లి కూర్చోబెట్టి కొంత ఇంటర్వ్యూ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నా కూడా అది ఇంటర్వ్యూ గాను, అదొక హైప్ గాను, ఏదో ఇంటర్వ్యూ చేయాలి కాబట్టి చేస్తాం అనేటువంటి విధంగా వెళ్తుంది. కానీ సినిమాకి విపరీతమైన హైప్ వస్తున్నటువంటి పరిస్థితులు అయితే తీసుకొచ్చేటువంటి విధంగా ప్రమోషన్ చేసేటువంటి ప్రయత్నం అయితే ఎక్కడా చేయట్లేదు. అంటే రాష్ట్రంలో రిలీజ్ అయ్యేటువంటి సినిమాలకి, అంటే లోకల్ సినిమాలకి విపరీతంగా హైప్లు చేస్తారు, విపరీతంగా ప్రమోషన్స్ చేస్తారు, విపరీతంగా 2-3 చోట్ల మీటింగ్లు పెడతారు, ప్రెస్ మీట్లు పెడతారు, ఇంటర్వ్యూలు విపరీతంగా ఇస్తారు, అన్ని ఛానల్స్ ఇస్తారు. కానీ సోషల్ మీడియా విపరీతంగా ఉన్నటువంటి ఇలాంటి టైంలో, మరి మీడియా వ్యవస్థ కూడా విపరీతంగా ఉన్నటువంటి టైంలో, మరి అది కూడా కాకుండా ప్రభుత్వంలో భాగస్వామి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉన్నటువంటి, హీరోగా ఉన్నటువంటి ఇలాంటి టైంలో కూడా పాన్ ఇండియా సినిమాకి ఇంతవరకు ప్రమోషన్స్ లేవు. ప్లస్ అది కూడా కాకుండా అసలు పాన్ ఇండియా కంటే అసలు విపరీతమైన ప్రమోషన్స్, అన్ని రకాల భాషలకు తిరగాలి, అక్కడికి వెళ్ళి ప్రమోషన్స్ చేసుకోవాలి, ఈ సినిమాను ముందు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయాలి. కానీ ఎక్కడా కూడా ప్రమోషన్ చేసేటువంటి పరిస్థితులు నిజంగా ఒక రకంగా అయితే జన సైనికులకైతే ఈ భయం అయితే ఖచ్చితంగా ఉంది. అందుకే జన సైనికులు సోషల్ మీడియాలో కొన్ని వాళ్ళకు వచ్చినటువంటి ఐడియాల ప్రకారం వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళ రకంగా ఆ సినిమాకి హైప్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే మాత్రం తీవ్రంగా అయితే చేస్తున్నారు. మరి ఇప్పుడు మేకింగ్ వీడియో అయితే రిలీజ్ అయింది. టికెట్ ధరలకు సంబంధించి అయితే మాత్రం పెంచుకోవాల్సినటువంటి విధంగా ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఈ 2 అప్డేట్స్ అయితే మాత్రం ఇప్పుడు వచ్చాయి. మరేముంది.